హెల్మెట్ పెట్టుకోరా ఇలాగ గిట్లా చేసుకున్నా పండుగ సార్ కొంచెం తొందరగా అవ్వా ఎంత పని గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మీరందరూ ఇప్పటివరకు స్కిట్ చూశారు. అలాగే మన కలెక్టర్ సార్, కమిషనర్ సార్, మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ మాట్లాడిందంతా విన్నారు. మీకు అందరు చెప్పింది అర్థమైంది కదా? అంటే తెలుగులోనే మీకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్పడం జరిగింది. సో మీకు ఈ స్కిట్ ద్వారా కానీ సార్ వాళ్ళు మాట్లాడింది కానీ దానివల్ల మీకు అర్థమైంది ఏంటి? ఎంతమందికి బండి నడపడం వచ్చు అని. సో ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. ఆ చేతులు ఎత్తిన వాళ్ళలో వీళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్, అవునా? ఈ బ్రౌన్ కలర్ కోట్స్ వేసుకున్న వాళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్ అయినా? సో బండి నడపడం మీకు అప్పుడే వచ్చేసింది. కానీ బండి నడపాలంటే కావాల్సింది ఏంటి? లైసెన్స్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి? మరి మీరు 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎంతమంది? మరి 18 ఇయర్స్ దాటకుండా లైసెన్స్ లేకుండా బండి నడపచ్చా? నడిపితే నేరమా కాదా? అది గట్టిగా చెప్పట్లేదు. అయితే ఆ నేరానికి శిక్ష ఉంటుందని తెలుసా మీకు అందరికీ? శిక్ష మీకు కాదు, మీ పేరెంట్స్కి. మైనర్ డ్రైవింగ్ చేస్తే 18 ఏళ్ళు నిండకుండా బండి నడిపి రోడ్డు మీద పోలీసులు పట్టుకుని కేసు రిజిస్టర్ చేస్తే బండి ఓనర్ ఎవరైతే ఉంటారో బండి ఓనర్కి, అంటే బండి ఓనర్ మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, మీకైతే మీ పేరు మీద అయితే బండి ఉండదు కదా? ఉంటుందా? ఉండదు. బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు. అది లేదు, మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్తో ఎవరిదో ఒకళ్ళది ఎవరి బండి తీసుకెళ్తే బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకి కనీసం అంటే ఒక 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ సంగతి మీరు ఎంతమందికి తెలుసు? తెలిసినా బండ్లు నడిపేస్తున్నారా? అంటే అమ్మో నాన్నో అక్కో జైలుకి వెళ్ళిపోతే పర్లేదా? అంటే అదే కదా మీరు చేస్తుంది. మీకు బండి కావాలి, బండి నడపాలి. మీరు బండి నడపడం వల్ల పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తే జైలుకి వెళ్ళేది మీ అమ్మ కానీ మీ నాన్న కానీ, అంతే కదా? మీకైతే ఏం కాదు. మీ పేరెంట్స్ పట్ల మీకున్న రెస్పెక్ట్ ఇదేనా? ఇందులో పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఏదో అవసరాలు ఉంటాయి. ఒక పాల ప్యాకెట్ కావాలి, అమ్మకి అర్జెంటుగా పాల ప్యాకెట్ కావాలి, నాన్నకి బయటికి వెళ్ళే టైం ఉండదు, మీకు బండి కావాలి. మీరు పాల ప్యాకెట్ తెమ్మంటే బండి ఇస్తేనే వెళ్తానంటారు. సో అమ్మ నాన్న జోబులోంచి బండి తీసి మీకు ఇస్తుంది, మీరు హ్యాపీగా వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేస్తారు. సో పేరెంట్స్ కూడా ఇట్లాంటివి చేయకుండా ఉండాలనేది మా రిక్వెస్ట్. ఈ సందర్భంగా నేను అందరు పేరెంట్స్ని కూడా ఇదే కోరుకుంటున్నాను. మీకు చిన్న చిన్న అవసరాలు ఉంటే పిల్లల్ని దగ్గర షాపులకి మీరే వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే నడిచి వెళ్ళి తీసుకురమ్మని చెప్పండి. కానీ మైనర్ పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి బండ్లు ఇవ్వకండి. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఒక్క క్షణంలో జరిగేదే. యాక్సిడెంట్ మనకి చెప్పి జరగదు. పక్క 2 ఇళ్ళ అవతలే షాప్ ఉండొచ్చు, కానీ మనం ఇంట్లోంచి బయటికి రాగానే రోడ్డు మీద వస్తున్న ఏదన్నా వెహికల్ గుద్దేస్తే ఏమవుతుంది? అదే కదా యాక్సిడెంట్. ఒక 10 మీటర్లలో షాప్ ఉంది కాబట్టి వెళ్ళాల్సిన ఈ మధ్యలో ఏమీ జరగదు అనుకోవడానికి లేదు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అట్లాగే లైసెన్స్ ఉన్నవాళ్ళు 18 ఇయర్స్ అబవ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈవెన్ అమ్మాయిలు కూడా చాలామంది లైసెన్స్ లేకుండానే బండి నడుపుతున్నారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు చేతులు ఎత్తారు. ఇందాక సిపి సార్ లైసెన్స్ ఎంతమందికి ఉంది అని అడిగితే, కానీ లైసెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, మనందరి మీద ఉంది. ట్రాఫిక్ రూల్స్ ఏదైనా ఒక రూల్ పెట్టారు అని అంటే పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరో చెప్తారు, లేకపోతే ఎవరో ఫోర్స్ చేస్తే చేయడం అనేది కరెక్ట్ కాదు. హెల్మెట్ పెట్టుకోమని ఇంతమందిని చెప్తున్నాము అని అంటే దానివల్ల మాకు వచ్చే ఉపయోగం ఏముండదు. ఈరోజు ఇక్కడ ఈ డయాస్ మీద కలెక్టర్ సార్ ఉన్నారు, కమిషనర్ సార్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, ఇతర జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, ఇంతమంది ఇక్కడ ఉన్నారు అంటే మాకేం పని లేక కాదు. మాకు ఇంతకు మించిన ఇంపార్టెంట్ వర్క్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మేము కూడా జస్ట్ ఇంకొక 10 మినిట్స్లో కోర్టులో ఉండాలి. అయినా ఆఫీసర్స్ అందరం కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మీ అందరినీ గ్యాదర్ చేసి ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, కనీసం ఎవరికైనా సరే మేము ఎంత చెప్పినా, మేము ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్.
మనది మనం ఆలోచించాలి. హెల్మెట్ పెట్టుకుంటే పెట్టుకోకపోతే పోలీస్ పట్టుకుంటారేమో అనేది కాదు, హెల్మెట్ పెట్టుకుంటే మనకు ఉపయోగం ఏంటనేది. ఇప్పుడు ఆ స్కిట్లో చెప్పింది అదే. మీరు అందరూ కలెక్టర్ సార్ చెప్పినట్టు స్కిట్ చూసి అందరూ హ్యాపీగా నవ్వారు, ఎంజాయ్ చేశారు. కానీ ఎంతమంది ఆ మెసేజ్ని సీరియస్గా తీసుకుంటున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. మిమ్మల్ని ఇంత కష్టపడి చదివిస్తున్న మీ పేరెంట్స్కి మీరు రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇస్తారు? మీకు మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళని హ్యాపీగా ఉంచడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. అంతేగాని ఏదో చిన్న చిన్న సరదాలకు పోయి స్పీడ్ డ్రైవింగ్ అని, వీలింగ్ అని, లేకపోతే ఇంకేదేదో చేస్తుంటారు. బైక్స్ మీద ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇవన్నీ చేసి ఏదన్నా యాక్సిడెంట్స్ అయ్యి మీరు బెడ్ రీడన్ అయిపోయారనుకోండి, అప్పుడు మీ లైఫ్ ఏంటి? మిమ్మల్ని అలా చూస్తూ ఉండే మీ పేరెంట్స్ బాధ ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో ఇవన్నీ కూడా మేము మీకు చెప్పడం వల్ల కనీసం ఒక 10% యాక్సిడెంట్స్నన్నా మేము తగ్గించగలిగితే అది మాకు చాలా సంతోషం. ఇంకా ఇదంతా మీరు సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కేర్ తీసుకోవడం వల్లే అవుతుంది తప్పితే మేము ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎన్ని చెప్పినా ఇక్కడ వింటారు, బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచే బండి వేసుకొని హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. ఈవెన్ ట్రాఫిక్ సర్కిల్స్ దగ్గర కూడా ఇప్పుడు ఈ కోట జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సర్కిల్ ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు సర్కిల్ నుంచి రౌండ్ తీసుకొని వెళ్ళాలి, కానీ ఆ ఒక్క సెకండ్ కూడా వెళ్ళలేక, అంత పేషెన్స్ కూడా లేక జనాలు సగం మంది ఇటు పక్క నుంచి వెళ్ళిపోతారు. సో అటు నుంచి వచ్చే వెహికల్స్ హిట్ అయితే యాక్సిడెంటే కదా. అంటే మనం చేసే తప్పు వల్ల ఎదుటి వ్యక్తి కుటుంబానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీరు రాంగ్ రూట్లో వెళ్ళి ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు? మీరేమన్నా ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తారా? చేయరు కదా, యాక్సిడెంట్ చేసేసి వెళ్ళిపోతారు. సేమ్ అదే పరిస్థితుల్లో మీ కుటుంబం ఉంటే దానికి ఏం చేస్తారు? సో ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి చెప్తున్నాము. విని దాన్ని ఆచరించి మంచి జీవితాన్ని, అంటే ఒక హ్యాపీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ అందరిదే ఉంది. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కేర్ అనేది ఎవరిది వాళ్ళు చూసుకోవాలి, కానీ పక్కన వాళ్ళు చెప్తే ఏదో ఫైన్ వేస్తారనో, ఫోర్స్ చేస్తారనో, కేసు పెడతారనో కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, మీరు సేఫ్గా ఉంటే మీ ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ విషయాలు గమనించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్స్ ధరించి కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బండ్లు నడిపి అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ.
ముందుకు రండి.